ములుగు జిల్లా కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి చీరలను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 370 సంఘాలకు 46,50,00,000 రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మండలంలోని 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అలాగే గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ సమయపాలన కొందరికి ఇవ్వడం జరుగుతుంది మేడం. గౌరవ మంత్రి గారు ఇచ్చిన సూచన నుండి మనకు గ్రామాల్లో ప్రతి ఒక్క మెంబర్ కు ఈ ఇందిరమ్మ బ్యాంక్ లింకేజ్ చెక్ ఉంది మేడం. అనేది 370 సంఘాలకు 46. పద్మ మదనపల్లి, ఐశ్వర్య రాయనగూడెం. అన్న వెనక పడతా మా మహిళలందరూ కూడా, మా మహిళా లోకం అంతా కూడా ఈ సృష్టికి మూలం అమ్మ లేనిదే సృష్టి లేదు. మరి దేవతలు మహిళల్ని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను గౌరవించాలి, మహిళల్ని కాపాడాలి, మహిళలను ఆర్థికంగా ఎదిగించే విధంగా సపోర్ట్ చేయాలనే లక్ష్యంతో మా గవర్నమెంట్ వచ్చిన నాటి నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు, అదే కాకుండా మరి ఇన్సూరెన్స్లు, తర్వాత ఇప్పుడు డ్రెస్ కోడ్ను కూడా పెట్టి ఎక్కడికి వెళ్ళినా చూడగానే వీళ్ళు మహిళా సంఘం సభ్యులు, వీళ్ళు వెనుక లక్షల మంది మహిళలు ఉన్నారు అనే ఒక కాన్సెప్ట్ తోటి, ఆ ఒక స్ఫూర్తితో ముందుకెళ్లాలని చీరలను ప్రత్యేకంగా దాదాపు 1.5 year నుంచి సిరిసిల్ల నేతన్న కార్మికులతోటి నేయించి ఇప్పుడు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మా లక్ష్యం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలని, 1 కోటి మంది మహిళలను చేర్పిస్తూ ఇవాళ మాకు 67 లక్షల మంది మహిళలు సంఘ సభ్యులుగా ఉన్నారు. ఇంకా మిగతా మరి మెంబర్స్ను కూడా చేర్పియాలి. కాబట్టి మహిళా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు యూనిఫామ్ ధరిస్తూ మరి మిగతా వాళ్ళకు కూడా మేము చీర పెట్టి చార పెట్టి ఆహ్వానిస్తున్నాం. సంఘంలో రండి, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది.